ఒక్కసారి మన గులాబీలు చూడండి. కొన్ని ఎందుకో ఇలా రోగం వచ్చి ముడుచుకుపోయినట్టు హైబ్రిడ్ ఫ్లవర్స్ మంచిగా ఇప్పుకోవట్లేదండి. నాటి అయితే మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఇప్పుకుంటున్నాయి. కానీ ఇదిగోండి ఆ రెడ్ వైట్ చూడండి ఎంత బాగున్నాయో. కానీ హైబ్రిడ్ పూలే ఎందుకో ఇప్పుకోకుండా ముడుచుకుపోయినట్టుగా నల్లగా అయిపోతున్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర, పాలకూర, గంగబాయల కూర చాలా ఉందండి. అది మొత్తం కోసేసుకుందాం. అయిపోండి 2 డిబ్బీలు తెచ్చాను ప్లేట్స్, అవి 2 నిండిపోతాయి ఈరోజు. అయితే ఇది కోసేసుకొని మనకి మంచిగా మన గార్డెన్లోనే విత్తనాలు మనమే సేవ్ చేసుకొని మళ్ళీ మనమే విత్తనాలు కోసేసుకుందామండి. ఈరోజైతే మనం తోటకూర ఎంత ఈజీగా వస్తుందో, ఎంత ఈజీగా వేసుకోవచ్చో, మట్టి ఎలా ఉంటే మనకి ఎంత ఈజీగా తోటకూర పెరిగిపోతుందో కూడా నేను చూపిస్తాను ఈరోజు. మనం కొంచెం నారు కూడా విత్తనాలు కూడా వేసేసుకుందాం, తోటకూర విత్తనాలు. మనం మొత్తం ఇలా మట్టి ఇంత లూజుగా ఉంటానేనండి మనకి ఇంత తోటకూర వచ్చేది. ఎప్పుడైనా మట్టి లూజుగా మంచిగా ఉంటే కనుక ఏర్లు మంచిగా స్ప్రెడ్ అయ్యి తొందరగా ఎదిగిపోద్దండి తోటకూర. లేకపోతే నీలుకుపోయినట్టుగా అయిపోయి గట్టిగా ఉంటే మట్టి నీలుకుపోతుంది, నీలుకుపోయి ఆకులు ఎర్రగా అయిపోతాయి ఎమ్మటి. అసలు తోటకూర కూడా హెల్తీగా ఉండదు. నేనైతే లేత కూర అంటారు కానండి, నేను మాత్రం లేతగా ఉన్నప్పుడైతే అస్సలు కొయ్యను. కొంచెం ముదరాలండి, ముదిరితేనే నాకు ఇష్టం తోటకూర. ముదిరినప్పుడు మంచిగా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని కొంచెం కాడలు కొంచెం ముదిరినాక మనం కోసేసి కనుక గుప్పడి ఎల్లిపాయలు తాలింపులో వేసి తోటకూర ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి అసలు. కొంచెం గంగబాయల కూర కూడా ఉంది. గంగబాయల కూర ఏమో పులుసు కూర చేసుకోవచ్చు, తోటకూర ఏమో ఫ్రై చేసుకోవచ్చు. అసలు తోటకూరకు అసలు కొదవే లేదండి. ఎన్ని రోజుల నుంచి కోస్తున్నాం, నేను చూస్తూనే ఉన్నారు కదా. ఇంక ఈ సమ్మర్ అంతా ఇలాగే వచ్చేసిందండి. ఎంత ఎండలు ముదిరితే అంత బాగా వస్తుంది అన్నమాట తోటకూర. మనకి మిగతా కూరగాయలు ఏమి రాకపోయినా మనకి అసలు కూరగాయలు లేవన్న బాధ ఉండదు. ఎందుకంటే 3-4 రకాల ఆకుకూరలు వస్తాయి. ఒకరోజు ఒకటి, ఒకరోజు పప్పులో కానీ, ఒకరోజు కర్రీ అని, ఒకరోజు ఫ్రై అని, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. చూడండి, నేనైతే కొంచెం ముదరనిచ్చాకనే కోస్తాను. అట్లా కాయలు వచ్చాక ఆ కాయలు తర్వాతకి తీసేస్తానండి తాయితీగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ తీసుకుంటా కూర్చుంటే చాలా లేటు పట్టిద్ది కదా, మళ్ళీ మనకి వీడియో మధ్యలో ఆపటం అదంతా ఎందుకని చెప్పేసి నేను అలా కోసేస్తాను. తర్వాత క్లీన్ చేసేటప్పుడు పైన క్లీన్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇదంతా కోసేసాక మొత్తం టేబుల్ మీద పెట్టేసుకొని ఆకులన్నీ గిల్లేసి మొత్తం కట్ చేసుకొని కవర్లు పోసుకొని తీసుకుపోతా కిందకి. మళ్ళీ కిందకి తీసుకుపోయి ఇంత తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కూడా కష్టం కదా మనకి. ఇదేమో బయట ఉంటేనే ఊకినే వాడిపోతుంది. అందుకని చెప్పేసి మొత్తం ఇక్కడే టేబుల్ మీద కోసేసుకొని కవర్లో వెళ్ళి తీసుకెళ్తా. ఇక్కడే పైన కూడా చేసేసుకోవచ్చు కానండి, వేడిగా ఉంటుంది పైన రూమ్లో అసలు. అందుట్లో మళ్ళీ కరెంటు పోతే మళ్ళీ మధ్యలో చికాకు అవన్నీ ఎత్తుకొని కిందకి వెళ్ళాలని చెప్పేసి కోసుకొని మా విజయ అంటుంటుంది పైన చేసుకుందాం వదిన ఎప్పుడన్నా అంటది. కానీ ఎక్కడ ఈ పనే సరిపోతుందండి. మేము చేయాలనుకున్నా కూడా ఈ వర్క్ చేసుకొస్తే చీకటి అయిపోద్ది. చీకటి అయిపోతే కరెంటు ఉంటుందో ఉండదో అన్న భయం. మళ్ళా మనకి సిలిండర్ అయితే భయం ఉండదు, కరెంటు పోయినా. మనకి ఇన్వర్టర్ తోటి లైటింగ్ అయితే ఉంటుంది కానీ స్టవ్ పని చేయదు. అందుకని చెప్పేసి కిందకే వెళ్ళిపోతాం. చూద్దాంలే ఎప్పుడన్నా, కానీ ముందంట నేను. చూడండి గిన్నెడైపోయింది, ఇప్పటికే ఒకటి నిండిపోయింది. నేను మళ్ళీ వీడియో అంతా అయిపోయాక కూడా మళ్ళీ మా విజయ్ ఆడేయడు మళ్ళీ ఇంత కోసుకొస్తుందండి తర్వాతకి. అటు ఇటు తిరుక్కుంటా అన్ని చెట్లల్లో అదే ఉంది. ఇక్కడ పాలకూర ఉందండి. పాలకూర ఇది కూడా పూసేద్దాం, ముదిరిపోతుంది. ఇంక ఇది కూడా చాలా రోజులైంది కొయ్యక పాలకూర. ఎమ్మటెమ్మటే వచ్చేస్తుంది. మా విజయకు పాలకూర కొయ్యటం మాత్రం రాదు. తోటకూర అయితే కాడలు ఉంటుంది, పట్టేసుకుంటుంది. ఇది పట్టుకోవటం రాదు. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ తోటకూర మర్చిపోయినాం దీంట్లోది. చాలామంది లేతకుంది తోటకూర కోసుకుంటున్నాం అంటారు. నేను లేతది అస్సలు కొయ్యను ఎప్పుడు. అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళదిలేండి. నాకు ముదరాలి కొంచెం ఎప్పుడైనా. ఇదిగోండి, ఇది మొత్తం ఇకంతా చాలా వరకు తోటకూర కూడా ఉందండి, చూపిలేదులే కానీ మొత్తం తీసేసాను. ఇంకా తోటకూరని బాగా ఎక్కువ అయిపోయింది. మనకి తోటకూరకి విడిగా వేసుకోవటం బెటర్ అండి, ఎందుకంటే బాగా బలవంతా లాగేసుకుంటుంది అసలు. పాలకూర వేసుకోవచ్చు కానీ తోటకూర మాత్రం నేను వేయలేదండి. తోటకూర అసలు అట్ట వేయను, కుండీలలో అదే మొలుస్తుంది గాలికి వచ్చేసి. పాలకూర వేస్తా, ఇది మెంతికూర వేస్తా, కానీ తోటకూర మాత్రం వేయను ఒక కుండీలో. అది వేరే సపరేట్గానే వేస్తాను.
మల్బరీ రోజు 4, 3. మా విజయ అంటుంది ఎప్పుడు నువ్వే తింటున్నావు, అన్నయ్యకి ఒక్క కాయ కూడా ఇవ్వట్లేదు అంటుంది. అంటే సరే ఉంచుతాలేవు ఈరోజు అంటున్నా. నువ్వే లటిక్కను కోస్తున్నావు, గుటుక్కుని మింగుతున్నావు అని అవుతుంది అది. ఇంకా 4 ఉన్నాయి, ఇంకోటి కూసింది తీసుకెళ్దాం కిందకైతే అంటాం. అండ్ ఇక్కడ చూడండి కొంచెం అంతా ఇది గంగవాయిల కూర. ఇది కూడా అన్ని కుండీలలోకి వచ్చేస్తుందండి ఇప్పుడు. ఇది కూడా ఇంకా చూడండి చిన్న చిన్న కుండీలో కూడా వచ్చింది. మనం ఇచ్చే లిక్విడ్లకి మనం కలుపుకునే మట్టికండి అది అట్లా వచ్చేది. అంత ఫ్రెష్గా వచ్చేది అంటే ఆకుకూరలు అంత ఫాస్ట్గా మన మట్టి బాగుంటే ఆకుకూరలు మంచిగా వస్తాయి అన్నమాట. మట్టి గట్టిగా ఉందంటే మాత్రం పొరపాటున రాదు, మీరు ఏం వేసినా రాదు అసలు. నా ఫ్లవర్స్ చూడండి చిన్న కుండీలో ఉన్నాయి, అస్సలు వాడట్లేదు. ఎన్ని రోజులైనా ఇప్పుకొని మీకు ప్రతి వీడియోలో మొన్న కూడా చూపించాను. చిన్న కుండి, ఇక తురకబంతి పూలు అంటామండి ఇవి. కొంతమంది ఇంకేంటో పూలు అన్నారులే కానీ మేమైతే తురకబంతి అంటాం వీటిని. మనకి ఇప్పుడు అన్ని రకాల బంతి పూలు పోస్తున్నాయి. ఏందో సమ్మర్లో పుయ్యవు, మళ్ళీ ఇప్పుడు వేస్తే రావన్నారు. అవి ఇప్పుడు వేసినాయేనండి మొన్న. మనకి అంటే మట్టిలోనే వచ్చేసి అయ్యే మొలిసినాయి. అసలు ఎన్ని కుండీలలోకి వచ్చేసినాయనండి బంతి చెట్లు కూడా. అవి కూడా పీకేయాల్సి వస్తుంది. అన్ని మొక్కలు ఏం చేసుకుంటా ఉన్నా కూడా ఎవరికైనా ఇస్తున్నా అమ్మో మా కాడ ఆడ బతుకుతాయి అంటున్నారు. ఎవరికైనా ఇద్దామన్నా కూడా. ఇదిగోండి మన మర్మం చూడండి, మరువం అన్ని కుండీలలో నాటాను, అన్ని కుండీలలో ఉందండి. అసలు ఒక దాంట్లో కూడా వేస్ట్ అవ్వకుండా బతికినాయి అన్ని కొమ్మలు. మన మినీ గార్డెన్ అన్నమాట. పైకి వచ్చేసింది అంటే లోపలికి వచ్చేసింది, పైకి కాదు. సరే ఇది కూడా చూసారా ఎంత వచ్చిందో. ఇంకా అది ఫుల్ ఇంకా పైదాకా వచ్చేసిద్దండి మొత్తం. వీడియో అయిపోయేటప్పటికి మళ్ళీ విజయ కోసుకొస్తూనే ఉంటుంది ఆడాడ. గంగవాయిల కూర కొంచెం మొన్న కోసానండి, గంగవాయిల కూర, పాలకూర. చూడండి ఎంత వచ్చిందో అసలు. మంచి మందులు లేని హెల్తీ ఫుడ్ అండి అసలుకి. ఏమాత్రం మందులు లేకోకుండా ఉండేది. ఇదిగోండి ఇది మన ఫస్ట్ వచ్చిన కంకులు నేను కట్ చేసి అట్లా కవర్లో వేసి ఉంచుతానండి. కొంచెం ఆరాక ఇదిగోండి కాడలతో కోసేసి అడగే ఉన్నాయి. అవి ఎండి గందుట్లోనే పడిపోతూ ఉంటాయండి కవర్లోనే. ఇంకెప్పుడు దాన్ని మనం వేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను కుండీలలో మొత్తం చాలా వరకు తీసేసా కదా, నా బలం అంతా వెళ్ళిపోతుంది దీనికే. చాలా వరకు మొత్తం తీసేసి ఇప్పుడు వేరే సపరేట్గా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ కుండీ ఒకటి నింపుంచాను. ఆకులు అడుగు అంతా ఆకులు వేసి పైన మట్టితోటి నింపాను. చూడండి మట్టి ఎట్లా ఉందో చూడండి ఒకసారి. మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చూడకుండా అదిగోండి మట్టి అట్లా ఉండాలి. అంత గుల్లగా మట్టి ఉంటే నీకు మంచిగా అసలుకి ఒక్క వేసింది ఒక్కడు కూడా వేస్ట్ పోకుండా విత్తనం మొలుస్తాయి అన్నమాట. అదిగోండి రెండిట్లో వేస్తున్నా ఇప్పుడు. ఇది ఇట్లాంటివే 2. ఇప్పుడు ఇది దీంట్లో చూపిస్తున్నా మీకు. చూడండి మట్టి చూడండి ఎలాగుందో. అలాగుండాలి, డ్రైగా ఉండాలి, మంచిగా లూజ్గా అనిపించాలి మట్టి. బలం కూడా ఎక్కువే ఉండాలండి తోటకూరకి. ఇవ్వండి ఇంకా మొత్తం వేసేస్తాను. కొన్ని సగం దీంట్లో, ఇంకో సగం ఇంకో వేరేది ఉంది దాంట్లో వేస్తాను. లైట్గా వాటర్ చేస్తే మీకు 4-5 రోజుల్లోనే మొక్కలు వచ్చేస్తాయి. అంటే తోటకూర వారం అంటారు, మరి ఎన్ని రోజులకు వస్తుందో ఇది. ఇవ్వండి లైట్గా నీళ్లు చల్లేస్తే అయిపోతుందండి ఇంకంతే. తేలికండి తోటకూర నిండా వీళ్ళకి వచ్చేసిందండి తేలిగ్గా. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత తేలిక, అన్ని కుండీలలో అంతే ఉంది. తీసేయాలి మొత్తం.